హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది. చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. బయట డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీ జ్యూస్ తయారు చేసుకుందాం. వచ్చేయండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్. నా దగ్గర ప్రస్తుతానికి పైనాపిల్ ఉంది, అందుకని ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ ఎందుకంటే మా వాళ్ళు జ్యూస్ తాగరు, అందుకని వాళ్ళకి ఐస్ క్రీమ్ అని చెప్పి మాయ చేసి పెట్టడానికి. ఏం చేస్తాం, తల్లులందరూ ఇలాగే కదా. 4 అవర్స్ ముందు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని, అలాగే తొక్కు తీసిన పైనాపిల్ కూడా వేసుకొని జ్యూస్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి, వడకట్టుకున్న జ్యూస్ని గ్లాసులో అలాగే ఐస్ క్రీమ్ బాక్స్లలో వేసి ఒక 4-6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ తయారవుతుంది. నేను మాత్రం ఇక్కడ కూల్ లేకుండానే జ్యూస్ తాగుతున్నాను. జ్యూస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ముందు ఖర్జూర వేసాను కాబట్టి షుగర్ యాడ్ చేయలేదు. అది అనమాట విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.